ఒక సత్క్రియలతో ఒక మంచి సాక్షియుతం కలిగి ఉండాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు. అవి చాలు నీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్ళటానికి. నీ దగ్గర ఏమీ లేదని ఈరోజు దిగులు పడొద్దు దైవజనమా. నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఆస్తి లేదు, నాకు మంచి ఉద్యోగం లేదు, గవర్నమెంట్ జాబ్ లేదు, నాకు చిరచిరాస్తులు లేవు, నాకు అప్పిచ్చేవారు లేరు, లేకపోతే నన్ను చూసుకునేవారు లేరు. ఇవన్నీ నువ్వు మాట్లాడకూడదు. ప్రభువు నమ్మినటువంటి ఓ భక్తుడా దేవుని ప్రియ సంఘం, ఇవన్నీ కాదు నువ్వు మాట్లాడవలసింది. కానీ నీలో ఉన్నవేంటో ప్రభు మాట్లాడమన్నాడు. నీలో ఏముందో దానిలోంచి దేవాతి దేవుడు దీవెన ఇవ్వబోతున్నాడు. నీకు లేని దానిలో నుంచి ఏదో గొప్పది చేయాలని ప్రభు ఆశపడట్లేదు. కానీ నీ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసంలోంచి, నీ హృదయంలో ఉన్నటువంటి సమర్పణలో నుంచి, నీ హృదయంలో ఉన్నటువంటి భక్తిలో నుంచి, నీవు కలిగి ఉన్న దైవ భయములో నుంచి, నీవు చేసే ఉపవాస ప్రార్థనలో నుంచి, దేవుని సన్నిధిలో నీకున్న అన్యోన్యమైన సహవాసంలోంచి, దైవ కార్యముల పట్ల నీకున్న ఇష్టతలో నుంచే అద్భుత కార్యములు సంభవించబోతూ ఉన్నాయి. దీవెన నీలో నుంచే ప్రారంభం అవబోతుంది. యేసునామములో